దీనికి సంబంధించి భారత్ సంసిద్ధంగా ఉంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ పాక్ తీవ్రవాద దళాల లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. దాదాపు 9 ప్రాంతాల్లో దాడులు సాగాయి. ఇందులో పాక్ పరిధిలో 4 ఉంటే మిగతా 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో ఉన్నాయి. సో ఈ 9 ప్రాంతాలు ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇందులో దాదాపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ దగ్గర నుంచి పాక్ వరకు ఉన్నది అని చెప్పుకున్నాము. సో 10-15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఈ కీలకమైన స్థావరాలనే భారత్ టార్గెట్ చేసింది. సో ఈ 9 ప్రాంతాలు ఏంటనే విషయంలో బహావల్పూర్ అండి, ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే అత్యంత దూరమైన ప్రాంతం. ఇది జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం. జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం కావడంతో దీన్ని భారత్ లక్ష్యంగా చేసుకుంది. అలాగే రెండోది లష్కరే తోయిబాకి సంబంధించిన స్థావరం మీద కూడా భారత్ లక్ష్యం చేసుకుంది. దాని పేరు మురిడ్వే. అది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే పూంచ్ దాడులకి కుట్ర పనింది, పాక్ కుట్ర పనింది ఎక్కడ అంటే కుట్వారా అని ప్రాంతం అన్నారు. అది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ కూడా ఉన్న లాంచ్ ప్యాడ్ల మీద దాడులు చేసింది. అలాగే పహల్గామ్ తీవ్రవాద దాడుల కుట్ర పనిన సవాయి అంటే ఇది 30 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ కూడా దాడులు చేపడింది. అలాగే జైషే లాంచ్ ప్యాడ్ ఉన్న బిలాల్ క్యాంపు, అలాగే 15 కిలోమీటర్ల దూరం ఉన్న లష్కరే బాంబర్ క్యాంపు, అలాగే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్నాలా క్యాంపు, అలాగే 8 కిలోమీటర్ల దూరం ఉన్న సాంబా కతువా, అలాగే ముజాహిద్దీన్ క్యాంపు, హజ్బుల్ ముజాహిద్దీన్ క్యాంపు, మొహమ్మన్నా క్యాంపు, ఇది 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్యాంపుల మీద భారత్ దాడి చేసింది. అలాగే ముంబై దాడుల్లో ప్రత్యక్షంగా పట్టుబడిన విషయం, కసబ్ పట్టుబడిన విషయం మీకు తెలుసు. ఈ కసబ్ ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, అలాగే ఆ స్థావరం, అలాగే ఈ దాడులకు వ్యూహకర్త డేవిడ్ హ్యాగ్లీకి సంబంధించి ఈ ఇద్దరు శిక్షణ పొందిన తీవ్రవాద స్థావరాన్ని కూడా భారత్ టార్గెట్ చేసింది. ఈ స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఈ ధ్వంసాలు చేసిన ఛాయాచిత్రాలన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో మనం చూడొచ్చు. అలాగే ప్రధానంగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత్ రఫేల్ యుద్ధ విమానాలు మేము కూల్చేసామని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ భారత్ రఫేల్ యుద్ధ విమానాలు ఉపయోగించలేదు. ఆ విషయాన్ని డిఫెన్స్ శాఖ ప్రకటించింది. మేము అసలు ఆ యుద్ధ విమానాలనే వాడలేదు అని. మరి ఏమేమి మిసైల్స్ దీనికి వాడారు అంటే, మనకు అందుతున్న సమాచారం మేరకు భారత్ ఈ ఆపరేషన్లో స్కాల్ప్, హ్యామర్ అనే మిసైల్స్ని వాడిందండి. ఈ హ్యామర్ అంటే ఏంటంటే బహుళ అంతస్తు భవనాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడుల్ని చేయడానికి వీలుగా ఉండే ఆయుధం ఇది. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి ఎలాంటి రిటాలియేషన్ ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు ప్రధాని రాష్ట్రపతిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో పాల్గొని దీని మీద చర్చలు జరిపారు. అలాగే దాంతో పాటు ఈ యుద్ధానికి సంబంధించి యుద్ధం కాదు, ప్రస్తుతం ఉన్న ఆపరేషన్ సింధూర్ తదితర తదనంతర పరిణామాలను చర్చించడానికి రేపు ఆల్ పార్టీ మీటింగ్ ని గవర్నమెంట్ నిర్వహించబోతోంది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. దీని గురించి పరిస్థితిని వివరిస్తారు. అలాగే హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన హెచ్చరికలను కూడా ఈ సందర్భంగా చేయనున్నట్టుగా తెలుస్తోంది. సో రాబోయే రోజుల్లో ఈ వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.